ఇవాళ గత ఆదివారం మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మనం 7 సెట్స్కి వచ్చాం. 7 ముద్రలు అయిపోయినాయి. 6 ముద్రలు విప్పబడిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. 7వ ముద్ర విప్పబడినప్పుడు, ఇది భవిష్యత్తులో జరిగేది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్ర విప్పినప్పుడు, 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 దూతలు, ఆ దూతలు వారి బూరలతో వారు ప్రకటన చేయటం. అందులో మనం 4 బూరలు చూసాం. అది 8వ అధ్యాయంలో ఉంది. 8వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మనం అక్కడ ఆపేసాం. కాబట్టి వాళ్ళ 9వ అధ్యాయం మొత్తం చూసేస్తాం గబగబా ఉన్న కొద్ది సమయంలో. మీకు ఒక ఓవర్వ్యూ. ఇట్ ఈస్ నాట్ ఎ వర్స్ బై వర్స్ ఎక్స్పోజిషన్, బట్ ఇట్ విల్ గివ్ అస్ ఎన్ ఓవర్వ్యూ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరగనై ఉన్నదో దాని గురించిన ఒక అవగాహన మనకి రావడానికి. తర్వాత మీరు చక్కగా దాన్ని బైబిల్ స్టడీ చేయొచ్చు. ఈ మెసేజ్ని మీరు అవుట్లైన్గా పెట్టుకొని దేవుని సహాయం కోరుతూ, పరిశుద్ధాత్మ దేవుడిని బయలుపరచమని కోరుతూ దయచేసి ధ్యానం చేయండి. దేవుడు ఇంకా అనేక విషయాలు మీకు కనపరుస్తాడు ఖచ్చితంగా. ఐ ఫుల్లీ బిలీవ్. అయితే 13వ వచనంలో, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఆ దూత ఒక మాట 3 సార్లు అన్నది. బహుబాధ, బహుభయం కలిగించే మాట. ఆ వచనం చదువుతున్నప్పుడు మీరు వినండి. బైబిల్స్ తెరిచి మీరు ఉన్నారని ఆశపడుతూ మీ గృహాల్లో ఫాలో అవ్వమని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 8 verse 13, ద లాస్ట్ వర్స్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి రైట్, భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అదండి, అక్కడ ఎండ్ అయింది. కాబట్టి బూర ఊదుతూ ఇప్పటికీ 4 బూరలు అయిపోయినాయి. 4 trumpets ఓవర్. 9th చాప్టర్లో ఇంకొక 2, ఇవాళ ఇంకొక 2 trumpets, అంటే 5వ బూర, 6వ బూర, దాని తర్వాత 7వ బూర. మళ్ళీ తిరిగి మనం 11వ అధ్యాయంకి వెళ్ళాలి. ఇవాళ మనం అంత కవర్ చేయలేం. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. ఈవెన్ టు కవర్ చాప్టర్ 9 is not easy, but I'm going to try my best to cover it. 9వ అధ్యాయం మనం చూస్తాం. ఈ 3 బూరలు మిగిలిన, ఇంకా ఈ 4 బూరల ద్వారా ఆల్రెడీ మనం చూసాం 30% మానవాళి చనిపోవటం జరిగింది. 30% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ది ఎర్త్. ఎప్పుడు ఇది జరుగుతుందో ఎప్పుడు అన్నది మనకి తెలియదు. సంఘం ఎత్తబడిన తర్వాత అన్న మటుకు మనకు తెలుసు. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలో 3.5 సంవత్సరాలు కొంచెం ప్రశాంతంగా అంతా బాగానే ఉంటుంది. కానీ దాని తర్వాత ఈ భయంకరమైన శ్రమలు దేవుడి లోకంలోనికి తీసుకొని వస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రత ఈ భూప్రపంచం మీదకి రానైనప్పుడు 30% మంది, కరోనా వైరస్ని బట్టి ఇప్పుడే చెప్పాను నేను, 4% ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అండి. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు 1,62,00,000 మంది ప్రపంచంలో మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వగా అందులో 4% చనిపోయారు. సో అదే మనకి ఇంత ఆందోళన, భయం కలిగిస్తుంటే, మన దేశంలో 2% మంది, అంటే 100 మందికి 2 చనిపోతూ ఉంటే ఆలోచించండి, ప్రపంచంలో ఉన్న జనాభా అంతటిలో 30% చనిపోతుంటే థింక్ అబౌట్ ఇట్. I mean, can you even imagine how devastating it will be? అది ఎంత భయమును కలిగిస్తుంది, ఎంత ఆందోళన కలిగిస్తుంది. I mean, I can't even describe. అది 4 బూరలు ఊదినప్పుడు 30% వాటర్ అంతా పొల్యూట్ అయిపోద్దని ఇవన్నీ చూసాం. అయితే దీనికంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పడానికి ఆ బూర ఊదుతున్న పక్షిరాజు అయ్యో అయ్యో అయ్యో. These 3 woes are about the 3 trumpets through which there is going to be even more terrifying time. ఇంకా భయంకరమైన పరిస్థితులు ఈ భూప్రపంచం మీదకి రానై ఉన్నాయి భవిష్యత్తులో. కాబట్టి ఆయన నామం ఎరగని వారు ఇంకా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, మిమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు మీకోసం తన ప్రియకుమారుడిని పంపించి తన ప్రాణమును ఆయన ఆ శిలువ మీద కార్చాడు. దయచేసి అది ప్రేమతో, నథింగ్ ఎల్స్. దేవుడు తనను తాను ఈ లోకమునకు పరిచయం చేసుకోవడానికి తన వాడిన ఒకే ఒక పదము, దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. నథింగ్ మోర్, నథింగ్ లెస్. With one word he introduced himself. God is love and he will love you till the very end. నిశ్చరతగా మనల్ని ప్రేమించేది దేవుడు ఒక్కడే. ఈ లోకరీత్యా మనుషులు ప్రేమిస్తున్నారు, అందులో కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్న నా అనే స్వభావాన్ని బట్టి. Absolutely none of us can love unconditionally unless we start loving by God's love. దేవుని యొక్క ప్రేమను బట్టి ఇతరులను మనము
ఆ రీతిగా ప్రేమించగలుగుతాం, కానీ మానవరీత్యా మన ప్రేమను బట్టి మనము నిశ్చరతగా ప్రేమించలేము. అట్టి ప్రేమను బట్టి ఆయన మళ్ళీ తిరిగి ఆయన గుర్తు చేస్తూ, హెచ్చరికనిస్తూ, మేల్కోండి, ఎందుకంటే అయ్యో అయ్యో. కాబట్టి గబగబా ఇంకొక 2 బూరలు 9వ అధ్యాయంలోనే మనం ఉంటాం. మేబీ 1-2 వచనాలు ఎక్కడక్కడ. కాబట్టి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ బూర ఊదుతున్నప్పుడు మొదటి వచనం చదవబడుతుంది. జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. ఏం జరుగుతుంది 5వ బూర? ఇవాళ 2 బూరలు. వి విల్ సీ ద 5th and the 6th trumpet and each one it is ఓ అయ్యో ఎంత శ్రమ. చూడండి ఎందుకు ఆ మాట వాడారు. 5వ దూత బోర ఊదినప్పుడు రైట్, ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రంను చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి వంటి పొగ అగాధం నుండి లేచెను. అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలం నా చీకటి కమ్మెను. ఎస్. కాబట్టి దీనికి మీరు రాసుకోవలసిన ఒక శీర్షిక, మొదటి వచనానికి రాసుకోండి. నోట్స్ తీసుకున్నట్లయితే ఒక భయంకరమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. A terrifying, in English I said, a terrifying personality is going to emerge. భవిష్యత్తులో ఎవరు ఈ భయంకరమైన వ్యక్తిత్వం? ఆ వివరణ ఏంటి అంటే ఒకే మాట ఉంది అక్కడ. ఏంటంటే నక్షత్రము. మరి నక్షత్రం అనగానే ఏంటి అని మీరు అనుకోవచ్చు. జనరలీ అంటే ఐఎమ్ టెలింగ్ యూ జస్ట్ టు అండర్స్టాండ్. ఈ లోకరీత్యా వివిధ రంగాలలో బహు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే వారిని సహజంగా స్టార్స్ అని పిలుస్తారు. ఎక్కువగా మూవీ స్టార్స్, స్పోర్ట్ స్టార్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అలాగే ఈసారి తప్పింది అనుకోండి, లేకపోతే అంతా మామూలుగా ఉండుంటే రిజల్ట్స్ వస్తే నంబర్ వన్ చైనా బ్యాచ్ అని వచ్చేది కదా టీవీలో. డామ్ జేఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? So we all understand. So if somebody has achieved something, they call that person a star. అయితే ఈ స్టార్ ఆ స్టార్ కాదండి. ఈ స్టార్ బహు భయంకరమైన స్టార్. ఒకప్పుడు స్టారు, ఇప్పుడు పడిపోయిన స్టార్. ఎవరిది పడిపోయిన స్టార్ అంటే ఒక్కడే, వాడెవడో కాదు, సాతాను, లూసిఫర్. This personality is a famous personality. The reason is he is none other than the devil. వీడి గురించిన వివరణ మనకు తెలుసు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో వీడి పేరు లూసిఫర్. ద మీనింగ్ ఆఫ్ లూసిఫర్ ఇస్ బ్రిలియంట్ స్టార్. మామూలు స్టార్ కాదు, బ్రిలియంట్ స్టార్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనము, ఆర్ ద లైట్ బేరర్ ఆర్ ద షైనింగ్ వన్, అది ఆ భావమునిచ్చే పదము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, నీవు ఎట్లు ఆకాశం నుంచి పడితివి. ఎందుకంటే మనం ఇందాక చదివాము. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంకు మీరు వచ్చేస్తే 9వ అధ్యాయములో వీడు పడద్రోయబడ్డాడు అని ఉంటది కదా, పడిపోయాడని. ఆ నక్షత్రం భూమి మీద రాలిన, ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి. కాబట్టి రెండో విషయం రాసేసుకోండి. మొదటిది, హీ ఈజ్ ఎ ఫేమస్ పర్సనాలిటీ, బట్ హీ ఈజ్ ఎ ఫాలన్ పర్సనాలిటీ. వీడు ప్రసిద్ధి చెందిన పర్సనాలిటీ, అయితే వీడు పడిపోయిన పర్సనాలిటీ లేక వ్యక్తిత్వము, పడిపోయిన వ్యక్తిత్వము. ఎందుకు when we are saying he is fallen, I don't have so much of time to elaborate, but we know one thing, the most crucial, అతి ప్రాముఖ్యమైనది, మనకి హెచ్చరికగా ఈరోజు ఈ వాక్య భాగమును దేవుడు మన ఎదుట పెట్టి భవిష్యత్తులో జరగబోయే వాటి గురించిన విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ వాక్య భాగం దగ్గరికి దేవుడు ఈరోజు నడిపించినప్పుడు ఏంటి మనకి నేర్పించినై ఉంటున్నాడు, ఏంటి ఆయన మనకి బోధించినై ఉంటున్నాడు అంటే, సాతాను పడిపోవడానికి కారణమును ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఉదయకాల సమయాన పడిపోవడానికి కారణం ఒకటే, అదేదో కాదు, గర్వం. వి ఆల్ నో. ఇఫ్ యూ డోంట్ నో, ప్లీజ్ రిమెంబర్, ప్రైడ్ వాజ్ ద ప్రాబ్లం. That he wanted to be equal to God, and today that is the biggest problem that people are suffering. Even now, even the children of God had this problem. గర్వము, ప్రైడ్. అండ్ బైబిల్ చాలా స్పష్టంగా దాని గురించి మనకి
హెచ్చరిక ఇవ్వటము. సామెతలు 16 అధ్యాయం 18 వచనం, ఇంకా పలు వచనాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని నేను చూపించట్లేదు. సామెతలు 16 అధ్యాయం 18 వచనం, ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 18 వచనం, ప్రావర్బ్స్ 16 వర్స్ 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అహంకారం, ఇంకా వేరే నేను చూపించిన అవసరం లేదండి. అహంకారము, దాని తర్వాత పడిపోతాం. ఇప్పుడు మన కళ్ళ ఎదుట కనిపిస్తుందండి. ద సో కాల్డ్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ కంట్రీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఇట్ ఇస్ ఆబ్వియస్. ఏ దేశాలైతే మేము అన్ని విషయాల్లో చాలా ముందంజ వేసేసాము, బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ ఉంది మాకు, బెస్ట్ ఆఫ్ ద మెడికల్ ఫెసిలిటీ ఉంది, అండ్ సో ఆన్ అండ్ సో ఫార్త్, అండ్ దోస్ ఆర్ దోస్ కంట్రీస్ దట్ ఆర్ ఫాలింగ్ అపార్ట్, అండ్ దిస్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ సైన్ ఆఫ్ ద సైన్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో ఒక్క వైరస్ ఈరోజు మనకి ఒక బిగ్ కాషన్ ఇస్తుంది, దట్ యు కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ద బెస్ట్ ఆఫ్ ద మెడికల్ సిస్టమ్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ, ఆల్ ద మనీ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, పరపతున్న వాళ్ళకు కూడా హాస్పిటల్లో బెడ్ దొరకట్లేదు. జ్వరం వచ్చిందంటే కరోనా వైరస్ టెస్ట్ చేసుకోవాల్సిందే, అది మామూలు జ్వరం అని మనం చెప్పినప్పటికీ అసలు ఆ టెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా లేవు. అడ్మిట్ చేసుకుంటే అంటే అడ్మిషన్లే దొరకట్లేదు. థింక్ అబౌట్ ఇట్. దే వాజ్ ఎ టైమ్ వెన్ వీ థాట్ అరే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్తే 5 స్టార్ హాస్పిటల్కే వెళ్తాను. 5 స్టార్ హాస్పిటల్ కాదు కదా, 7 స్టార్ హాస్పిటల్లో కూడా అడ్మిషన్ లేదు. అలాగని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తావా, వెళ్ళకముందే నీ గుండె ఆగిపోద్ది. మీది ఆగిపోద్దో లేదో తెలియదు కానీ నాది ఆగిపోద్ది. సో లెట్ మీ నాట్ వేస్ట్ టైం. సో 5వ బూర ఊదినప్పుడు సాతాను బయటపడటం, వాడి గురించిన డిస్క్రిప్షన్ అక్కడ కొంత, ఇంకా మిగతా వచనాల్లో కూడా ఉన్నాయి. అయితే మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఒక భయంకరమైన స్థలం. చాలామంది అండి నరకం అంటే జోక్గా తీసుకుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ యూ టాక్ ఆఫ్ హెల్, పీపుల్ జస్ట్ లాఫ్. ఐ హ్యావ్ హర్డ్ సో మెనీ పీపుల్ లాఫ్ ఎట్ మీ వెన్ ఐ టాక్. వాట్? Do you believe that there will be hell? With this kind of education and the kind of job that you are in? Peter, you believe in hell? ఎందుకో చెప్పనా, ఇంగ్లీష్ భాషలో చాలా సులువుగా క్యాజువల్గా వాడేది కొన్నిసార్లు గో టు హెల్. నేను వాడలేదు అనుకోండి, బహుశా కోపం వచ్చినప్పుడు వాడుంటాను కానీ, బట్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. Let this relationship go to hell. Go to hell. As if it's a nice place. And people think that it doesn't even exist. Let me tell you today all over again, hell is a real place. Whether you believe or not, అది నిజమైన స్థలం. పరలోకం ఎంత వాస్తవమో నరకం అంత వాస్తవము. ప్లీజ్, ఆ నరకంలో పడటం కంటే ఇంకా భయంకరమైన మరొకటి ఏదీ లేదు. నిత్యము కేకలు, మంటలో విడుదల లేదు. నిత్యము. కరోనా వైరస్ ఏం సఫరింగ్ అండి, సఫరింగ్ ఏం లేదు వాస్తవానికి. అంటే చాలా క్రిటికల్ అయిపోతే ఊపిరి అందదు కానీ, లేకపోతే అసిమ్టమాటిక్ వాళ్ళు హ్యాపీగా కొన్ని ఇప్పుడు కాదు కానీ స్టార్టింగ్లో మామూలుగా క్వారంటైన్ చేసిన వాళ్ళు చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు మాస్కులు వేసుకొని. నేను అనిపించింది, ఊరే కరోనా వైరస్ ఇదే బాగుంది హాయిగా. మిగతా బెడ్లో మనుషులు లిటరలీ ఇట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే ఫెసిలిటీ చాలా పెద్దగా ఉండదు అప్పుడు, అంత అన్ని కేసులు లేవుగా. ఇక వారం రోజులు లేకపోతే 14 రోజులు ఏం చేస్తారు? ఒక ఇంట్లో ఒక విల్లాలో, కేరళ అనుకుంటా, కొడుకుకో ఎవరికో పాజిటివ్, వాళ్ళు ఒక వీడియో తీసారు. ఎంత తమాషా! ఒక బకెట్, ఒక మంచి పొట్ట, అంటే పాష్ విల్లా అనుకోండి. ఆ ఇన్ఫెక్ట్ అయినోడు పైన ఉన్నాడు, తల్లి అనుకుంటా బోర పెట్టుకొని ఊతుంది, బోరలో వీడియో ఉంది, బోర పెట్టుకొని అంటే వాడు బాస్కెట్ పంపిస్తున్నాడు కిందకి. వాళ్ళ ఇంట్లోనే ఒకప్పుడు చక్కగా డైనింగ్ టేబుల్కి వచ్చి తిన్నారు. మళ్ళీ ఇందులో ఇవిడ అప్పడం ఇంకోటేసి పీ అని ఊతే
ఎంత భయం అంటే ఇక్కడి నుంచి పిలిస్తే ఏమని అంటుకుంటుందేమో అని. దిస్ ఇస్ హ్యాపెనింగ్ బిఫోర్ అవర్ ఐస్ అండ్ యూ డోంట్ ఈవెన్ నో. కానీ భవిష్యత్తు ఇంకా ఘోరము. సో ఎ టెరిఫైయింగ్ పర్సనాలిటీ అండ్ ఎ టెరిబుల్ ప్లేస్. బహు భయంకరమైన వ్యక్తిత్వము, దాని తర్వాత భయంకరమైన స్థలము. దాని గురించిన వివరణ అక్కడ ఉన్నది. లోతైన ప్రదేశము, చీకటి ప్రదేశము. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి వంటి పొగవంటి పొగ అగాధం నుండి లేచెను. రైట్. అగాధములోని పొగ చేత సూర్యుని నీ వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు 3rd verse నుంచి 12th verse అండి. వాటన్నిటిని నేను జస్ట్ బహుశా కొంచెం చదివిస్తాను. 3వది మీరు రాసుకోవాల్సింది. 1వ వచనం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, a terrible personality. 2వ వచనం, a terrible place, that is hell. 3వది a terrible place, plague, 3 నుంచి 12 వచనాలు భయంకరమైన తెగుళ్ళు. మధ్యలో బహుశా లాస్ట్ మంత్ 1.5 months బ్యాక్ మిడతలు చాలా వచ్చినాయి. అప్పుడు కూడా కొంతమంది అమ్మో ఇదిగో ఇదే మిడతలు అన్నారు. కాదండి, కానీ భయం కలిగించింది మన దేశంలో. ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్ నాగ్పూర్ దాకా వచ్చాయి. దాని తర్వాత ఎడిపోయో తెలీదు. మళ్ళీ అందరు చల్లబడిపోయారు. మధ్యలో కొంచెం ఆ మిడతలు వచ్చేసరికి మనకి ఆహారం దొరుకుతుందో లేదో అని మన ప్రాబ్లం ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు ఆ కాసేపు భలే భయం వచ్చేస్తుంది. ఈ కరోనా వైరస్ కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంత భయమో. ఆ లాక్డౌన్ సిచ్యువేషన్లో బిక్కు అనుకుంటూ కూర్చున్నాం. పాలు దొరికితే చాలు, పెరుగు దొరికితే చాలు, పప్పు దొరికితే చాలు. మటన్ చికెన్ గురించి కూడా ఆలోచించలే. ఇప్పుడు శరాం మామూలే. అంత బలా దూరుగా జరుగుతున్నారు. ముగ్గురు నలుగురు బండ్ల మీద ఏమీ లేనట్టుగా. థింక్ అబౌట్ ఇట్. మళ్ళీ ఇంకేదో వచ్చేసరికి ఒక్కసారే ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఐదర్ యూ జెన్యూన్లీ చేంజ్ ఆర్ ఐఎమ్ టెలింగ్ యూ ఆర్ హెడింగ్ ఫర్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్ ఇన్ యువర్ లైఫ్. దీనికంటే మించిన భయంకరమైన పరిస్థితులు లేవు. యథార్థంగా మారాలి, యథార్థంగా పశ్చాత్తాపపడాలి. కాబట్టి బహు చీకటి స్థలము, బహు లోతైన స్థలము, బహు భయం కలిగించే స్థలము. ఇట్ ఈస్ ఎ డెమనిక్ ప్లేస్, లెట్ మీ టెల్ యూ దాట్. అయితే ఆ 3వ వచనం నుంచి మనం చూస్తే ఇది 5వ బోర ద్వారా వచ్చిన పర్యవసానం. ఆఫ్టర్ ద 5th trumpet was blown, this is the kind of havoc ఈ భూప్రపంచంలో మనం వచ్చేది. అంటే దేవుడు ఈ పాతాళపు తాళపు చెవినిచ్చి అది ఓపెన్ అప్ చేసి ఈ డీమనిక్ యాక్టివిటీ, ఇప్పుడు కూడా దెర్ ఇస్ డీమనిక్ యాక్టివిటీ. మనం పోరాడుచున్నది అంధకార శక్తులతో, మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు. దేర్ ఈస్ డీమనిక్ యాక్టివిటీ, బట్ ద డీమనిక్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్. సైతాన్ యొక్క కార్యాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ ఇంకా విస్తృతం అవుతాయి. ఎందుకంటే విడుదల పొందుతున్నాడు. మళ్ళీ బంధింపబడతాడు ఆ 1000 ఏళ్ల పరిపాలనప్పుడు. బట్ హీ విల్ హ్యావ్ మోర్ కంట్రోల్ to bring about the wrath of God. Think about it. God is judging in the future. భవిష్యత్తులో దేవుడు సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి సంఘమును తీసుకొని రాక మునుపు, అనగా ఆ 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ భూప్రపంచం మీదకి ఆ ఫైనల్ జడ్జిమెంట్ కంటే ముందు మరొక జడ్జిమెంట్ ఆయన చేస్తున్నాడు అనమాట. ఆ జడ్జిమెంట్కి నువ్వు నేను గురి కాకూడదు. నేను గురి కాను, ఎందుకంటే నేను ఆయన నామమున విశ్వసించిన వాడిని. ఆయన నామమున ఎంతమంది విశ్వసించారో ఈ తీర్పునకు, ఈ భయంకరమైన శ్రమలకు మనం గురికాము. అది దేవుని యొక్క మహాకృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం. కానీ ఎవరైతే ఆ సమయంలో మిగిలిపోతారో, అప్పటికి సజీవుల లెక్కలో ఉంటే, అప్పుడు ఈ భయంకరమైన శ్రమలకు గురవుతారు. ఎందుకు? ఈరోజు ఆయనను మీ సొంతగా స్వీకరించి మీరు నిత్య జీవము పొందొచ్చు. ఈ జీవితమునకు అర్థము, ఉద్దేశం ఇక్కడ తెలుసుకోవాలండి. దాని ప్రకారం మనం జీవించాలి. అయితే ఈ భయంకరమైన తెగులు ఈ భూప్రపంచం మీదకి రాగా చూడండి ఏం జరుగుతుందో. నేను వివరించను, కానీ చదువుకుంటా వెళ్ళిపోదాం. దాని తర్వాత మనము 6వ బూరకి వెళ్దాం. 3వ వచనం నుంచి భయంకరమైన తెగులు
ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసలియందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఓకే, మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటి అధికారం ఇయ్యబడెను. 5 నెలల వరకు ఈ భయంకరమైన మిడతలు. ఆలోచించండి, చదివేసేయండి బ్రదర్. వాటి వలన కలుగు బాధ వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. జనరల్గా అండి, ఎందుకు మొన్న వచ్చినప్పుడు మిడతలు ఈ మిడతలు కావు అంటే, మిడతలు సహజంగా, నాకు పెద్ద అవగాహన లేదు, చదివి తెలుసుకున్నదే, దే ఓన్లీ డిస్ట్రాయ్ ప్లాంట్స్, దే డోంట్ కమ్ అండ్ అటాక్ పీపుల్. కానీ ఇక్కడ భవిష్యత్తులో రాబోయే మిడతలు, వారికి ఇవ్వబడిన ఆ శక్తి ఏంటంటే మనుషులను తేళ్ల వలె కుట్టే శక్తి మిడతలకి ఇవ్వబడుతుంది. థింక్ అబౌట్ ఇట్. సో దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దట్ హారిబుల్ పెయిన్. చదివేసేయండి బ్రదర్. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతారు గాని మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. అంటే ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుంటుందంటే చచ్చిపోరంట. థింక్ అబౌట్ ఇట్. ఇంకేమైనా వివరించాలా? చదివేసేయండి మీకు, ఎందుకంటే ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చావు వల్ల ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. రైట్. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటములు వంటి వాటి తలల మీద ఉండెను. రైట్. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమపులు వంటి మైమపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. అంటే ఈ భయంకరమైన తెగులును దేవుడు విడుదల చేసినప్పుడు ఈ మిడతల ద్వారా వాటి యొక్క వివరణ, కానీ వారు తీసుకొని వచ్చే నాశనము బహు భయంకరమైన నాశనము. ఇప్పుడు 6వ బూర దగ్గరికి వెళ్దాం. ఇది 5వ బూర. కాబట్టి 5వ బూరలో మనం చూసింది ఏంటి? 3 మెయిన్ విషయాలు. ఒకటి భయంకరమైన వ్యక్తిత్వం, అది ఎవరో కాదు, సాతాను. దాని తర్వాత భయంకరమైన స్థలము గురించిన వర్ణన, అది నరకం గురించి. 3వది భయంకరమైన తెగులు, టెరిబుల్ పర్సనాలిటీ, టెరిబుల్ ప్లేస్ అండ్ ఎ టెరిబుల్ ప్లేగ్. నౌ ద 6th trumpet. 6వ బూర ఊదినప్పుడు చూడండి ఒక భయంకరమైన సమయం గురించి. 6వ దూత బోర ఊదినప్పుడు దిస్ ఇస్ అబౌట్ ఎ టైమ్ ఆఫ్ డీమనిక్ యాక్టివిటీ. భయంకరమైన సైతాను క్రియలు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నవి చాలనట్టుగా ఇంకా తీవ్రమైన సాతాను క్రియలు, దెయ్యపు క్రియలు ఈ భూప్రపంచం మీదకి వస్తాయి. అది 6వ బూర ద్వారా. కాబట్టే 4 బూరలు అయిన తర్వాత ఆ గ్యాప్ వచ్చి ఆ పక్షిరాజు బూర ఊదుతూ అయ్యో అయ్యో అయ్యో. దట్ ఈస్ దట్ వార్నింగ్ బీయింగ్ గివెన్. ఫస్ట్ వార్నింగ్ చూసాం, 5th trumpet. 6th వార్నింగ్ చూడండి, ద టైమ్ ఆఫ్ డీమనిక్ యాక్టివిటీ. ఏంటి? 14-15 వచనాలు. 6వ దూత బోర ఊదినప్పుడు రైట్. దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ము నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూత చెప్పటి వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరించవలనని. చూడండి, మనుషులలో 3వ భాగమును సంహరించమని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎక్కడి నుంచంట? యూఫ్రటీస్ నది. దీనికి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇది మీరు ఈ అవుట్లైన్ పెట్టుకొని బైబిల్ స్టడీ చేయండి. జస్ట్ ఒక బైబిల్ స్టడీ. యూఫ్రటీస్ నది ఎక్కడెక్కడ వచ్చింది బైబిల్లో? మొదట ఎక్కడ వచ్చింది తెలుసా? ఏదైనా మనం
దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఏదైనా వనం గుండా వెళ్ళిన 4 రివర్స్లో 4 నదుల్లో యూఫ్రేటస్ నది ఒకటి. అలాగా పరిశుద్ధ గ్రంథములో యూఫ్రేటస్ నది అన్నది చాలా ప్రాముఖ్యమైన నది అండి. The Euphrates river is very prominent in the Bible, and God is using that very river, and He's going to bring out 4 demons. In the future, God is going to bring out, God is going to unbound. I don't know who these demons are. మీకు అంత కావాలంటే మీరు ఎగ్జామిన్ చేయండి, నాకు తెలియదు. Let me be honest, I can't comment who they are. If God has revealed to you, you can say, but I don't have that revelation. But all that I know is these are horrible personalities. నాకు అర్థమైంది ఏంటంటే ఈ 4 ఏమని ఉండిందండి తెలుగులో? 4 ఏంటది? అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు రైట్. కానీ దీస్ ఆర్ డిమనిక్ ఏంజల్స్. ఆ భయంకరమైన విషయం ఏంటి ఇందులో అంటే, ఆల్రెడీ గమనించండి, లాస్ట్ వీక్ నేను మీకు చెప్పినప్పుడు ఆ 4 బూరలు ఊదినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ 30% మంది చనిపోయారు వరల్డ్ పాపులేషన్లో. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1/3 అంటే క్లోజ్ టు 60%. ఆలోచించండి. అంటే ఆ టైంలో భూప్రపంచంలో ఎంతమంది అయితే ఉంటారో అందులో 60% మంది చనిపోతారు. కెన్ యూ ఇమాజిన్? పోనీ సింపుల్గా చెప్తాను, 50% వేసుకుందాం. అంటే ఇంట్లో 2 ఉంటే ఒకరు చనిపోతారు, ఇంట్లో 4 ఉంటే 2 చనిపోతారు. ఐదర్ ఇట్ ఈస్ త్రూ దిస్ ప్లేగ్ ఆర్ త్రూ వార్ ఆర్ సమ్ అదర్ డిజీజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏదైనప్పటికీ వీటి నుంచి వచ్చే భయంకరం. ఇప్పుడు వీఆర్ టాకింగ్ ఆఫ్ 2% ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్. దేర్ ఇట్ ఇస్ ద ఎంటైర్ పాపులేషన్. కాబట్టి దీనికంటే తెలుగు. సో దిస్ ఇస్ డీమనిక్ యాక్టివిటీ, దెయ్యాల చర్య. 6వ బూర వదినప్పుడు 16 నుంచి మనం చూస్తే వారు తీసుకొని వచ్చే ఆ భయంకరమైన విపత్తు లేక విధ్వంస. 16వ వచనం నుంచి 9వ అధ్యాయం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, రైట్, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ల నుండి బయలువెళుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. కాబట్టి వీరు తీసుకొని వచ్చే ఆ డిస్ట్రక్షన్, ఇవి సింబాలిక్ అండి. ఇవి ఒక సాదృశ్య రూపంగా, అంటే డీమనిక్ యాక్టివిటీ, దెయ్యాల క్రియలు ఎంత భయంకరంగా ఉంటాయని ఒక అవగాహన మనకి, ఒక హెచ్చరిక ఇవ్వడానికి దేవుడు ఆ సింబల్స్ని వాడుకోవటం జరిగింది. కాబట్టి ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ డీమనిక్ యాక్టివిటీ విచ్ ఇస్ లీడింగ్ టు డిస్ట్రక్షన్. ఈ దెయ్యాల చర్యను బట్టి బహు భయంకరమైన విధ్వంస ఈ భూప్రపంచం మీకు భవిష్యత్తులో రానయ్యుంది. ఆ 7 సంవత్సరాల శ్రమలో, ఆ భయంకరమైన పరిస్థితులకు అప్పుడు ఎంతమంది అయితే సజీవంగా ఉన్నారో వారు గురవుతారు. దాని తర్వాత అంటే ఒక పెద్ద సైన్యము, సైతాను సైన్యము తయారవుతుంది. పోనీ అలా చూద్దాం. దేర్ ఇస్ గోయింగ్ టు బీ ఎ సెటానిక్ ఆర్మీ. ఆ సంఖ్య అక్కడ ఉండింది 20 కోట్లు. 20 కోట్లు 20 crore ఆర్మీ. ఏంటి ఆర్మీ పని? ది సెటానిక్ ఆర్మీస్ పని ఏంటంటే 20 కోట్ల ఆర్మీ యొక్క ఏంటి అంటే, బైబిల్ గ్రంథకర్తలు వన్ ఇంటర్ప్రిటేషన్ ఇస్, అంటే దేర్ విల్ బి రియల్ పీపుల్ బట్ ద ఫోర్స్ బిహైండ్ దెమ్ విల్ బి డెవిలిష్.
నాకు అది ఆ ఇంటర్ప్రిటేషన్ బహుశా కరెక్ట్ అనిపించింది. అంటే ఈ సైతాను సైన్యం అన్నది అంటే 20 కోట్ల దెయ్యాలు లిటరల్గా రూల్ చేయవు, కానీ ఈ భయంకరమైన విధ్వంసం తీసుకొని రావు, ఈ భయంకరమైన మరణాన్ని తీసుకొని రావు, కానీ 20 కోట్ల మంది సైన్యము. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ బిలాంగ్ టు వన్ కంట్రీ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఎందుకంటే అన్నీ ఒకటవుతున్నాయి కదా. 10 మెయిన్ కంట్రీస్గా వేరే ఇంకేం ఉండవు. వీటిలోంచి ఒక మెయిన్ పర్సన్ యాంటై క్రైస్ట్, వీళ్ళందరూ ఒక గుంపు అని చెప్పాను కదా. సాతాను, క్రీస్తు విరోధి, దాని తర్వాత అబద్ధ ప్రవర్త. ఈ లోకంలో క్రీస్తు విరోధి ఉన్నాడు, వాడు ఫుల్ కంట్రోల్, ద గ్రేట్ పర్సనాలిటీ. దాని తర్వాత ఒక మత సంబంధమైన వ్యక్తి. రిలీజన్ అండ్ పాలిటిక్స్ విల్ కమ్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్, వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్ బిఫోర్. కాబట్టి వాళ్ళు టోటల్ కంట్రోల్ తీసుకున్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అబౌట్ ఎన్ ఆర్మీ. ఇనిషియల్గా చక్కగా 3.5 years హ్యాపీగా ఉంటుంది లైఫ్, కానీ దాని తర్వాత వాడు ఆరాధింపబడాలని యెరూషలేములో వాడు ఆ పీఠం వేసుకొని దేవాలయంలో తను ఆధారింపబడే ఆ ఆశను నెరవేర్చుకుంటున్నప్పుడు, అపవిత్రమైన కోరికను నెరవేర్చుకుంటున్నప్పుడు అనేక శ్రమలు ఈ లోకంలోకి వచ్చిండగా మరొక శ్రమ ఏంటంటే 20 కోట్ల మంది ఒక సైన్యము. బట్ దే ఆర్ లెడ్, ఆర్ ద పవర్ దట్ ఈస్ బిహైండ్ దెమ్ ఇస్ డీమనిక్. సైతాను తయారు చేసిన సైన్యము. పోనీ అలా పెడదాం. సైతాను తయారు చేసుకున్న సైన్యం, సైతాను యొక్క శక్తిని బట్టి వారి ఆ భయంకరమైన నాశనమును మళ్ళీ 30% హెవక్. దాని తర్వాత చూడండి ఇంకా లాస్ట్లో ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువును శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తన హస్తకృత్యమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. చదివేసేయండి. మరియు తాము చేయుచున్న నరహత్యలను, వారు చేయుచున్న, ఇప్పుడు వారు చేసే పనులు వివరించారు. చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దీనికంటే ట్రాజెడీ ఉంటుందండి. 30% + 30% చనిపోతూ ఈ భయంకరమైన తెగుళ్ళు, ఈ యుద్ధము ఎంత జరుగుతున్నా వారు వ్యర్థమైన ఆరాధన చేస్తూ నిజమైన దేవుణ్ణి ఇంకా తెలుసుకోరు. నరహత్య చేయుచు, ఫార్నికేషన్, సాసరీ, అండ్ దట్ ఈస్ వాట్ దే డూ. దిస్ ఈస్ ద ట్రాజెడీ దట్ విల్ అన్ఫోల్డ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ అస్? నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆయన నామం మెరిగిన వారు సువార్తను ప్రకటిస్తున్నామా? దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా? ఆయన నామం మెరగని వారు ఇంకా ఎప్పుడు మేలుకొని మీ జీవితమును ఆయనకి సమర్పిస్తారు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే 7వ బోరం చూస్తూ 10-11 అధ్యాయాలులోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి ప్రకటన గ్రంథములో భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుడు స్పష్టంగా పదిలపరిచి ఒక హెచ్చరికగా తన బిడ్డలకు ఆదరణగా ఈ మాటలు భద్రపరచగా, ఈరోజు ఈ మాటలు వినిన మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? ఆయన నామమందు విశ్వసించిన వారు ప్రథమముగా పశ్చాత్తాపపడి మీ జీవితం ఆయనకు అర్పిస్తారా? నేడు రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొనుదురు? గుర్తుపెట్టుకోండి, యూ కాంట్ ఎస్కేప్. దేర్ ఇస్ నో ఎస్కేప్. బట్ టుడే దెర్ ఇస్ డెలివరెన్స్. ఈరోజు విడుదల ఉందండి. ఏది కావాలి మీకు? మీ జీవితం ఆయనకి ఇస్తారా? యేసు ప్రభువు వారు చేసిన శిలువ కార్యమందు విశ్వసించి మీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి నూతన జీవితాన్ని పొందండి. ఆయన నామం ఎరిగిన వారు ఎంతోమంది ఈ ఆరాధనలో పాల్గొన్నారు, ఈ వర్తమానం విన్నారు.
దేవుడు మీకు చెప్పింది ఏంటి? ఆ భారముందా నశించిన వారి పట్ల దేవుని ప్రేమను పంచిపెడుతున్నారా? ఆయన సువార్తను దేవుడిచ్చిన టెక్నాలజీని వాడుకుంటూ అందిస్తున్నారా? దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మీ గంభీరమైన వాక్యాన్ని బట్టి వందనాలు. వినిన ప్రతి ఒక్కరిని ఆయన మీరు దర్శించాలని ఆశపడుతూ మీ కార్యాలను ప్రభువు వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.